మీకు ఎప్పుడైనా కలలు వచ్చాయా? నాకైతే చాలా రెగ్యులర్గా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని మంచివి, కొన్ని భయపెట్టేవి, కొన్ని చెడవి, కొన్ని అయితే అమ్మో ఇలాంటివి జరగకపోతే మంచిది అనుకునేవి. నిజంగానే కలలు నిజమవుతాయా? ఇది తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు వచ్చే కలలు కొన్ని నిజమవుతుంటాయి. సైన్స్ ప్రకారం కూడా కలలు నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఈ కలలు అనేవి మన యొక్క ఫ్రాంటల్ కార్టెక్స్ అండ్ లింబిక్ సిస్టమ్ మన బ్రెయిన్ లో ఉంటుంది. వీటిలో జరిగే ప్రక్రియ వలన కలలు వస్తూ ఉంటాయి. ఈ కలలు అనేవి నిద్ర 2 రకాలుగా ఉంటుంది. NREM అండ్ REM స్లీప్ అని చెప్పి ఈ REM స్లీప్ లో వస్తూ ఉంటాయి. సాధారణంగా REM అనేది ఒక డీప్ స్లీప్ లేదా ప్రీ అవేక్ అంటే మనం నిద్ర లేసేక ముందు వచ్చే స్లీప్ లో కూడా మనము REM స్లీప్ లో ఉంటాము. ఇలాంటి సందర్భాల్లో కలలు వస్తూ ఉంటాయి. ఈ కలలు ఎందుకు వస్తాయంటే మన మెమరీస్ లేదా ఆ రోజు మనం ఎవరితో మాట్లాడామో, ఏం సందర్భాలు జరిగాయో ఇలాంటివన్నీ కన్సాలిడేట్ అయిపోయి సంబంధం లేకుండా కలలు వస్తూ ఉంటాయి. కానీ సైన్స్ కూడా ఏం చెప్తుందంటే ఈ కలలు మన మెమరీని ప్రాసెస్ చేసుకోవడం లేదా మన స్ట్రెస్ని కానీ మన సిచ్యుయేషన్స్ డిప్రెషన్ ఇలాంటి వాటిని కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రాసెస్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుందని సైన్స్ చెప్తుంది. దీనితో పాటు ఏదైనా సిచ్యుయేషన్ని మనం ఎదుర్కోబోతున్నామంటే ఆ సిచ్యుయేషన్ని మనకి ప్రిపేర్ చేయడానికి కూడా దానికి సంబంధించిన కలలు మనకు వస్తాయంట. ఇది నిజమా కాదా నేను అనుకున్నాను. కానీ డ్రీమ్స్ లేదా కలల గురించి చదువుతున్నప్పుడు ఫ్యూచర్లో మనం ఎదుర్కొనే వాటి గురించి కూడా మనకు కలలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ అవ్వడానికి ఇలాంటి కలలు వస్తాయని వినడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీకు కూడా ఎలాంటి కలలు వస్తాయి? నిజంగా మీ కలల వలన మీకు ఏదైనా ఇబ్బంది ఎదురయ్యిందా ఎప్పుడైనా? లేదా మీకు వచ్చిన కలలు ఎప్పుడైనా నిజమయ్యాయా? కామెంట్స్ లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఇంటి వారికి, ఫ్రెండ్స్కి, తెలిసిన వారికి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.